నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. అన్నిటికీ ఆశ్రయం ఎవడు? పరమేశ్వరుడు. ఆయన అసలు స్వరూపం ఏమిటి? ఆకాశం ఆయన అసలు స్వరూపం. అందుకే ఆకాశ శరీరం బ్రహ్మ అని ఉపనిషత్తు మనకు చెప్తుంది. త్యాగరాజ స్వామి కూడా ఆకాశ శరీరము బ్రహ్మం అనే ఒక కీర్తనలో కూడా చూపిస్తారు. ఇక్కడ ఖం బ్రహ్మ అని మరొక మాట ఉపనిషత్తుల్లో కనబడుతుంది మనకి. ఇక్కడ కానీ ఆకాశం భగవాను యొక్క శరీరం. అది ఆత్మన ఆకాశ సంభూత అన్న. పంచభూతాల్లో ఒకటి ఆకాశమైతే ఆ పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి కూడా ఆధారమైన వాడెవడు? లోకాశ్రయం. అందుకే ఆకాశానికి వేరే పేరు పెట్టారండి, చిదాకాశం అనేటువంటి మాట. దానికి చిదంబరం అని పేరు. ఆ చిదంబరమునందు వ్యాపించిపోయినటువంటి ఒక మహాశక్తి ఏది ఉందో అది రాయి. రా అంటే తేజస్సు అని చెప్పుకున్నా. తేజోరూపమైన శక్తి ఆ రాయి. అయితే ఏ ఆకాశం ఉన్నా ఇంతవరకు? చిదాకాశం. అంత చిదాకాశం ఎక్కడుందయ్యా అంటే నీ హృదయంలో ఉంది. అది దహరాకాశం. కానీ హృదయంలో ఉన్న ఆకాశం హకారమైతే ఆ హృదయంలో ఉన్నటువంటి చైతన్యము రకారమై ఆ చైతన్యం ఉన్న శక్తి ఈకారం అవుతున్నది. ఇక్కడ ఆ భావమే హ్రీంకారంలో ఉన్నది. అంటే ఇకపై ఆ బీజాక్షరం గుర్తుకొచ్చినప్పుడు గుర్తు రావాల్సిన భావం ఇదండి. ఇక్కడ భగవత్ తత్వమంతా ఇంతే, ఇంతకు మించి ఏమున్నది? దహరాకాశమునందు చిద్రూపముగా భాషించేటువంటి ఏ సచ్చిదానంద తత్వం ఉందో దాన్ని తెలియజేస్తున్నది హ్రీంకారం. అందుకే హ్రీంకారేశ్వరి తప్తహాటక కృతైస్థాళీ సహస్రైర్యుతం. అమ్మా, నీకు ఈ బంగారు పాత్రలతో, ఆ పాత్రలు కూడా వేల వేల పాత్రలట, ఆ వేల వేల పాత్రలో రకరకాల భోజనాలు పెడుతున్నాం తల్లి అన్నారు. ఇక్కడ ఇది ఎంత బాగుందండి. ఇక్కడ ఎందుకంటే మనం వండి పెట్టడం కంటే మానసికంగా భావించుకుంటే భలే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మానసికంగా భావించిస్తే పుచ్చుకునేవాడు భగవంతుడు ఒక్కడికి ఎవరూ కాదు. ఇలాగ ఉపన్యాసం అంతా చెప్తూ ఒక్కసారి భోజనాలు భావించండి అమ్మా కడుపు నిండిపోతుందంటే ప్రవచనం వదిలేస్తారు కానీ భోజనం భావించం. కానీ అమ్మవారికి సమర్పణ చేసేటప్పుడు ప్రతి పదార్థం భావించవచ్చండి. ఇక్కడ నైవేద్యాల గురించి వచ్చినప్పుడు ఎన్ని చెప్తున్నారు చూడండి గురువుగారు. స్థాళీ సహస్రై అంటే స్థాళి అంటే పాత్రలు, భోజన పాత్రలు. ఇవి సహస్రై వేల కొలది భోజన పాత్రలు. ఆ భోజన పాత్రలు కూడా ఏమిటి? తప్తహాటక కృతై పుటం పెట్టిన బంగారంతో చేసినటువంటి పాత్రలు. అంటే శుద్ధమైనటువంటి స్వర్ణ పాత్రలు పెట్టారు. మనకి స్టీలు రాగి ఇవెందుకు భావించడం? భావంలోనైనా బంగారం రానియండి ఇక్కడ. అందుకే వాటితో భావించి పెడుతున్నాం. ఆ పెట్టేటప్పుడు దానిలో ఏం పెడుతుంది? దివ్యాన్నం. ఏదో మామూలు మానవులు తినేటువంటివి కాకుండా దివ్యమైనటువంటి అన్నములు. దివ్యములు అనే మాటకు అర్థం ఏంటంటే మళ్ళీ ఇందులో గారెలు వడలు అన్నీ చూపిస్తున్నారు. మరి దివ్యాన్నములు అని ఎందుకన్నారంటే మంత్రితమైనటువంటి ఆహారం దివ్యాన్నం అవుతుంది. అది అందుకే ఊరికిన చూపించడం కాకుండా మంత్రము చేత ప్రోక్షణ చేసి దాన్ని అమృతీకరణం అనేది చేస్తారు. నైవేద్యంలో చేసి నైవేద్యం పెడతారు. అందుకు దివ్యాన్నం అనగా మంత్రితము చేసి ప్రోక్షణాదులతో పరిశేచనాదులతో శుద్ధి చేయబడిది. అభిగరించి పరిశేచన. ఈ పదాలు ఒకప్పుడు సంప్రదాయ కుటుంబాల్లో ఉండేవి, ఇప్పుడు అక్కడ లేవు. ఆ మధ్య వారు అభిగరించి అనబోయి అఘోరించి అన్నారు. అక్కడ ఇది చాలా బాధాకరమైంది. అంటే అలా పోయే పదాలు. అది అభిగరించి అన్నంబుపై నెయ్యి అభిగరించి అంటాడు శ్రీనాథుడు కాశీఖండంలో. ఆ ఘృతం ఆవు నెయ్యి వేయడం వల్ల పదార్థం అమృతమవుతుందండి. ఇక్కడ అది రహస్యమైన అంశం. అందుకే ఇక్కడ కూడా అది ప్రధానంగా చెప్పాడు. అది వేసినటువంటి అన్నం దివ్యాన్నం. అది ఘృత సూప శాఖ భరితం చిత్రాన్న భేదం తథా దుగ్ధాన్నం మధుశర్కరాదరియుతం మాణిక్యపాత్రే స్థితం. ఇందులో ఘృతం అంటే ఆవు నెయ్యి, సూపములు అంటే పప్పులు, శాఖములు అంటే కూరలు, వీటితో కూడినవి అంటే పప్పులు కూరలతో కూడినవి, ఆవునేతితో కూడినవి. అటువంటి దివ్యాన్నము. చిత్రాన్న భేదం, చిత్రాన్నములు. చిత్రాన్నములు అనే వాటికి వివిధములైన పేర్లున్నాయి. చిత్రాన్నం అంటే పులగం, పులిహోర, దధ్యోదనం వీటన్నిటికి కలిపి చిత్రాన్నముల పేరు. అంటే అన్నము అనే వస్తువుని
బియ్యంతో చేసిన వాటిని భిన్న భిన్నములుగా మార్చి చేసేవి చిత్రాన్నములు. అయితే వీడి పేర్లు లోకంలో దధ్యోజనం లేదా దధ్యౌదనం అనేటువంటి సంస్కృత శబ్దం. కానీ పులిహోర అని మనం అంటున్నామే, అది మాత్రం ద్రవిడ దేశం నుంచి వచ్చింది. పులి అంటే చింతపండు, దాని నుంచి వచ్చింది. కానీ పులిహోర, ఆ పులి కాస్త మన పులి అయిపోయింది. కానీ పులులు తినే ఆహారం మనకు అర్థం కాదు, దానికి చింతపండు పులుపుతో ఉన్నదే అని అర్థం ఇక్కడ. ఇవన్నీ చిత్రాన్నముల కింద సంస్కృత భాషలో చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకే చిత్రాన్న భేదం, చిత్రాన్న భేదం అన్నారు గురువుగారు. అంటే విభిన్నమైన చిత్రాన్నములు అంటే అన్నములతో చేసిన పులిహార, దధ్యోదనము, పులగము ఇత్యాదులు. మధుయుతం, తేనెతో కూడినది. ఎందుకంటే దేవతలకి పితృదేవతలకు ఉద్దేశించి ఆహారం పెట్టేటప్పుడు తప్పకుండా తేనె ఉండాలండి, మధు. అందుకే చివరికి మంత్రంలో మధువాతారుతాయతే మధుక్షరంత సింధవ మాధ్వీర్ణ స్వంతోషధీ అంటే మధు 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 అని కూడా ముమ్మార్లు అనిపిస్తారు. ఆ మధు అనే శబ్దం చాలా విశేషమైనటువంటిది. అందుకే ఆ మధుతో ఆ తేనె ఇవ్వడం ఒకటి. అందుకే మధు శర్కర, శర్కర అనేటువంటి మాటకి మనం ప్రస్తుతం అనుకున్న షుగర్ కాదు. అసలు షుగర్ కంపెనీ ప్రారంభమైన దగ్గర నుంచి ఆ రోగం కూడా ప్రారంభమైందని ఈ మధ్య రీసెర్చ్లో తెలిసింది. ఇక్కడ శర్కర అంటే మాత్రం మన సంస్కృతిలో పటిక బెల్లం అని అర్థం, పటిక బెల్లం. అదేవిధంగా దధి, పెరుగు, వీటితో కూడినది దుగ్ధాన్నం, క్షీరాన్నములు. అలాగే వివిధములైన మణులు పొదిగిన బంగారు పాత్రలో మాణిక్య పాత్రే స్థితం మాషాపూప సహస్రం. మాషాపూపం అంటే గారెలండి, మాష అంటే మినుగులు, మినుగులతో చేసిన అపూపములు. అపూపం అంటే నూనెలో వేయించి తీసినవి అని అర్థం ఇక్కడ. అలాంటి అపూపములు ఏమిటి? మాషాపూప సహస్రం, వేల కొలది గారెలు. అంతేకాదు సఫలం, ఫలాలు, ఇవి నీకు నైవేద్యం పెడుతున్నాను తల్లి, వీటిని స్వీకరించు అంటూ ఈ శ్లోకంలో అమ్మవారికి నైవేద్యాలు ఎన్ని రకంగా పెట్టారు చూడండి. హ్రీంకారేశ్వరి తప్తహాటక కృతై స్థాళీ సహస్రైర్యుతం దివ్యాన్నం ఘృతసూప శాకభరితం చిత్రాన్న భేదం తథా దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం మాషాపూప సహస్రమంబ సఫలం నైవేద్యమావేదయే. గురువుగారు మరొక స్తోత్రంలో మరికొన్ని నైవేద్యాలు కూడా చెప్పారు. ఎన్ని రకాల వంటలో అంటే గురువుగారు అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాలు. ఎవరు? శంకర భగవత్పాల్ వారే త్రిపుర సుందరి మానస పూజా స్తోత్రంలో అందిస్తున్నారు. విశేషమైనవి. అమ్మా శుద్ధాన్నం చూడు ఎంత బాగుందో, అప్పుడే విచ్చుకున్న జాజి పువ్వులు ఎలా ఉంటాయో అంత చక్కటి అన్నమమ్మా అన్నాడు వర్ణను కూడా. జాతీయ కోరకతుల్యమోదనమిదం సవర్ణపత్రే స్థితం శుద్ధాన్నం శుచిముద్గమాశ చణకోద్భూతాస్తథా సూపకా. ముద్గ, మాష, చణక అంటే పెసలు, మినుగులు, శనగలు ఇలాంటి వాటితో చేసినటువంటి రకరకాల పప్పు పదార్థాలు సూపకా. ప్రాజ్యం మాహిషమాజ్యముత్తమమిదం హయ్యంగ వీనం పృథక్. కొన్ని చోట్ల గేదె నెయ్యి కూడా చూపిస్తున్నాడు ఆయన. అదేవిధంగా అయ్యంగ వీనం, ఆవు పాలు నుంచి తీసిన వెన్న, అప్పుడే తీసిన వెన్న నెయ్యిగా చేసి అందించడం, దాన్ని అయ్యంగ వీనం అంటారు. అది పాత్రేషు ప్రతిపాదితం పరశివే తత్సర్వమంగీకురు. ఇదంతా స్వీకరించమ్మా. అంతేకాదు శింభీసూరణ శాకలింబ బృహతి కుష్మాండ కోశాతకి వృంతాకాని పటోలకాని మృదునా సంపాదితాన్యగ్నినా సంపన్నాని చ వేనవార విశరైర్దివ్యాని భక్త్యాకృతాని అగ్రేతే వినివేదయామి గిరిజే సౌవర్ణ పాత్రవ్రజే. రకరకాల కూరలు ఇందులో చెప్తున్నారు. సూపాలయ్యే కదా శాఖలు. అవి ఎలా ఉన్నాయంటే పైగా సన్నని శగకల నిప్పుచే తయారయ్యేటిది. ఇక్కడ మృదునా సంపాదితాన్యగ్నినా అంటే ప్రస్తుతం సిమ్ములో పెట్టినప్పుడు స్టవ్ మీద చేసినట్టు అలా చక్కగా పద్ధతిగా ఏది ఎంతకాలం వేగాలో ఎంతకాలం ఉడకాలో అలా ఉండాలండి. అలా క్రమంగా వండినది, ఏది హడావిడిగా చేసింది కాకుండా. అలాంటి సొరకాయ, ఇక కంద, దొండకాయ, తోటకూర, గుమ్మడి, బీరకాయ, వంకాయ, పొట్లకాయ మొదలైనటువంటి కూరల్ని వాటిలో సంపన్నాని చ వేనవార విసరై అంటే తిరగబోత ద్రవ్యాలతో కూడా వాటిని సంపన్నం చేసి బంగారు గిన్నెల్లో చేర్చి భక్తితో సంపాదించి నీ ఎదుట ఉంచుతున్నానమ్మా అన్నారు. అయితే ఇవన్నీ భోజన వర్ణనలు చాలా బాగుంటాయి, కానీ ప్రయోజనం ఏమిటో మొత్తం అయ్యేకి చెప్పుకుందాం. నింబూకార్ద్రకచూత కంద కదళీ కోశాతకీ కర్కటి ధాత్రీ బిల్వకరీరకైర్విరచితాన్యానంద చిద్విగ్రహే రాజీవి కటుతైల సైంధవ హరిద్రాభిస్థితాన్ పాతయే
సంధానాని నివేదయామి గిరిజే భూరి ప్రకారాణితే. ఇక్కడ అమ్మవారిని సంబోధించి చేసేటప్పుడు చాలా విశేషంగానే సంబోధన చేస్తూ గిరిజే అని ప్రకటించడమే కాకుండా ఆనంద చిద్విగ్రహే అన్నారు ఇక్కడ. అంటే చిదానంద స్వరూపిణి నువ్వు అన్నారు. చిదానంద స్వరూపునప్పుడు ఎటువంటి అర్థంలో వాడారు అంటే ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మము నువ్వు అంటూనే ఇన్ని రకాల భోజనాలు పెట్టడం ఉన్నది ఇక్కడ. అంటే సగుణంగా ఆరాధిస్తూ ఉన్నప్పటికీ ఆ నిర్గుణతత్వమే ఈ రూపంలో ఉందని స్పృహ ఉండాలి ఇక్కడ. అది చూపిస్తున్నారు ఇక్కడ. అంతేగాని అంత నిర్గుణతత్వ ప్రతిపాదన చేస్తూ ఉన్నప్పుడు భోజనాలు పూజలు ఇవన్నీ చెప్పడం ఏంటండి? మేము 4 ఉపనిషత్తులు చదివితే చాలు, పూజలెక్కర్లే, పునస్కారాలెక్కర్లే, నైవేద్యాలెక్కర్లేదు అంటాం. కానీ వాడు మధ్యాహ్నం సమయానికి వాడు కడుపుకి నైవేద్యం పడకపోతే మాత్రం ఈ ఉపనిషత్తు చెప్పలేడు వాడు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే భగవంతుడి నైవేద్యాలు ఎంతకాలం అంటే నువ్వు తింటున్నంతకాలం, అంతే సమాధానం, మరొకటేం లేదు. ఎంతవరకు ప్రకృతి పదార్థాలు అనుభవిస్తామో అంతవరకు భగవంతుడికి నివేదించాలి, అంతే ఇక్కడ. నివేదన వల్ల అనుభవించే పదార్థాలపై పదార్థ దృష్టి పోయి ప్రసాద దృష్టి వస్తుంది. ప్రసాద దృష్టితో ప్రపంచాన్ని అనుభవించే వాడికి చిత్తము శుద్ధమవుతుంది, ఈశ్వరుడు స్ఫురిస్తాడు. ఇదొకటే కారణం. అందుకు ఈ పదార్థాలను ఇవ్వాలండి. ఇందులో చూపిస్తున్న నిమ్మకాయతో అల్లము, మామిడి పిందెలు, దుంపకూరలు, అరటికాయలు, బీరకాయలు, దోసకాయలు, ఉసిరికాయలు, మారేడికాయలు, అదేవిధంగా కరీరములు. కరీరములు అంటే వెదురు మొలకలు, వీటితోనూ అలాగే కారం, నువ్వుల నూనె, సైంధవ లవణం. సైంధవ అని వేశాడు. పూర్వం ఉప్పు అంటే సైంధవమే పూర్వం, తర్వాత రకరకాల ఉప్పులు వచ్చి రకరకాల జబ్బులు వచ్చాయి, అందుకు సైంధవం. ఇక పసుపు, హరిద్రాభి, వీటితో ఉపలక్షితములైన అంటే కలిసినటువంటి వివిధములైన నైవేద్యము నీకు ఇస్తున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఇప్పటికీ ప్రపంచంలో మీరు ఇతర దేశాలు ఎన్ని తిరిగినప్పటికీ కూడా అసలు వంట వండడం, ఇన్ని రకాల వండడం కేవలం భారతదేశంలో ఉందండి. అది గర్వించదగ్గ అంశం. అందుకే ఇండియన్ ఫుడ్ అంటే ఒక పిచ్చి అన్ని చోట్ల ఉంది. కాల్చేయడం, ఉప్పు కారం జల్లేసుకోవడం, తినేయడం అనే తప్ప లాక్కుని పీక్కునే లక్షణాలు ఇంకా వదలలేదు ఆ జాతికి. అంతేగాని ఎడమ చేయి తగలకూడదు, కుడి చేతితోనే తినాలి అని ఒక నాగరికత తెచ్చుకున్నామంటే తిండిలో కూడా నాగరికత సంపాదించుకున్న భారత జాతికి నమస్కారం. ఎడం చేయి తగలకుండా తినాలన్నారు. ఎంత విశేషమైన అంశం అండి ఇక్కడ. పైగా ఇచ్చే భగవంతుని నివేదించడం. ఈరోజు ఒళ్ళుల్లో పెట్టుకుని కూడా తింటున్నారు, నిలబడి తినకూడదన్నారు. అంటే తిండి తినడానికి ఒకనొక పద్ధతి చెప్పారు. ఎక్కడ పద్ధతి ఉందో అక్కడ నాగరికత ఉందని అర్థం. మీకు ఇన్ని నియమాలు ఉన్నాయండి అంటే అంత నాగరికత ఉందండి అని అర్థం ఇక్కడ. ఏదో కాలం కలిసి వచ్చి ఆర్థికంగా అభివృద్ధి సాధించినంత మాత్రం మనం గొప్ప అనుకుంటున్నామే కానీ సంస్కారంలో అభివృద్ధి చెందిన భారతీయ సంస్కృతికి నమస్కారం చేసుకుందాం. తిండి తినడం కూడా సంస్కృతే. వినేవాడికి ఓపికండాలి, చెప్పేవాడికి తీరికుండాలి. కానీ భోజనం చేయడం గురించి కూడా కొన్ని రోజులు ప్రవచనం చేయాలండి. అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే సరైన ఆహారం లేకపోవడం వల్ల సరైన బుద్ధులు లేవు. ఇది బాధాకరమైన అంశం. అందుకే అన్నం మీద మనకి ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చారంటే ఏం తింటున్నావనే దానికంటే ఎలా తింటున్నావనేది కూడా ముఖ్యమే అని చెప్పింది మన సంస్కృతి. వండే పద్ధతి దగ్గర నుంచి సంపాదించడంలో కొన్ని దోషాలు ఉంటాయట, వండడంలో కొన్ని దోషాలు వస్తాయట. ఇన్ని దోషాలు ఎలా పోతాయంటే నివేదన వల్ల పోతాయి. అది గొప్ప అంశం అండి ఇక్కడ. భగవంతుని నివేదించడం వల్ల ఆ దోషం పోతుంది. నివేదించడం వల్ల కొంత పోతుంది, అతిథి అభ్యాగతులకి పెట్టడం వల్ల మరికొంత పోతుంది. అప్పుడు తినడానికి అర్హత ఏర్పడుతుంది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే అన్నం గురించి మన వాళ్ళు ఎక్కువ చెప్పడానికి కారణం ఏంటంటే అసలు అందరూ అన్నగత ప్రాణులే, అవునా లేదా? అందుకు అన్నగత ప్రాణులు మనం అందరం కూడా. అందుకే ఇది చాలా ప్రధానమైనటువంటి అంశము. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని అన్నం వండడం దగ్గర నుంచి నైవేద్యం పెట్టడం వరకు ఇవి ఎందుకు భగవంతుడికి నైవేద్యం పెట్టాలి, ఇదొకటి తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం అండి ఇక్కడ. ఎందుకంటే జ్ఞానులం అనుకున్న ప్రతి వాళ్ళు మొదట చేసే పని ఏంటంటే పూజల్ని పునస్కారాలను నిందించడం. అప్పుడు కానీ వాళ్ళు ఫిలాసఫర్స్ అనరేమో అని వాళ్ళు బాధ. అందుకే వీటిని ఫిలాసఫికల్గా చూడమని చెప్పాలే తప్ప వాటిని తీసేయమని చెప్పకూడదు ఇక్కడ. ఎందుకంటే అందని ఫిలాసఫీ ఎలాగో అందదు, చేస్తూ ఇవి కూడా చేయడం మానేశారనుకోండి భ్రష్టులు అవుతారు ఇక్కడ. కనుక అది అందుకోవాలని చెప్పడానికి తీసేయాలని చెప్పకూడదు. అహం బ్రహ్మాస్మి చెప్పిన శంకరాచార్యులు ఇది రచించారు, మర్చిపోలేదు, తెలుసుకోండి ఇక్కడ. అంటే ఇది అవసరం అని చెప్తున్నాడు ఇక్కడ. ఇందులో నైవేద్యాల గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంత పెట్టినా మనమే తినేది కదండి, అతి తెలివితేటలు. కానీ నైవేద్యాలకి ఒక్కొక్క నైవేద్యానికి ఒక పద్ధతి ఉందండి ఇక్కడ. ఆ నైవేద్యం ఆ దేవతకి పెట్టడం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. అలాగే కొన్ని గ్రహదోషాలు పోవడానికి కొన్ని పదార్థాలు నివేదన చెప్తారు. ఆ పదార్థం నివేదన చేయడం వల్ల గ్రహదోషం పోతుంది. ఆశ్చర్యకరమైన అంశం. అలాగే కొన్ని రకాల ప్రయోజనాల కోసం కొన్ని రకాల నైవేద్యాలు చెప్పారు. దరిద్రం పోవడానికి కూడా చెప్పారు, ఆరోగ్యానికి ఇంకోటి చెప్పారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నివేదనలు చెప్పారు.
అలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క నివేదన ప్రీతి చెప్పారు ఇక్కడ. గణపతికి లడ్డుకాలు ప్రీతి, ఇలా ఒక్కొక్కరికి. అమ్మవారికి పాయసం ప్రీతి ఒకరికి, పులిహోర మరుకులకు ప్రీతి, మాషాపూపములు గారెలు ఇవొకరికి ప్రీతి, చాలామంది అప్పాలు హనుమంతుడికి పెట్టాలి, ఇవన్నీ మనం అంటుంటాం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతిగా మనం చేస్తున్నాము అంటే అన్నానికి దేవతకి ఏదో అనుబంధం ఉంది. అసలు సృష్టి అంతా అన్నంతోనే ఉంటుంది తెలుసుకోండి. ఇక్కడ అన్నగత ప్రాణులు సృష్టిలో అందరూ కూడా, అందుకే అన్నం చాలా ప్రధానం. అందుకే మరణించిన తర్వాత పిండ ప్రదానం కూడా అన్నం ముద్దతోనే చేస్తున్నాం. వినే ఓపికంటే ఎంత జ్ఞానం ఉందండి దీంట్లో. ఇక్కడ అన్నాన్ని ఆశ్రయించుకుని సూక్ష్మభూతములు చాలా ఉంటాయి. అందుకే భారతీయ సంస్కృతిలో బలి అనేది ఒకటి ఉన్నది. బలి అంటే భగవంతుని నివేదన చేసిన తర్వాత కొంత భాగం తీసుకుని బయట వేస్తారు. ఆ బయట వేస్తే ఒక కాకో కుక్కో తింటుందిట. దానివల్ల కొన్ని దోషాలు పోతాయి. దీన్ని భూతశాంతి అంటారు. ఇక్కడ భూతబలి అని పేరు దానికి. ఇది చాలా ప్రక్రియగా చెప్పారు. చాలా కాలం క్రితం ఒక మహా శ్రీ విద్యోపాసకుడు అమ్మవారికి ఆరాధన చేసిన తర్వాత ఆ రాగి పాత్రలో ఆ ద్రవ్యంని తీసుకొచ్చి బయట వేసేవాడండి. ఇక్కడ కొందరు కుర్రాళ్ళు వీళ్ళకి అసలు నమ్మకం ఉండదు, ఎగతాళి చేస్తుంటారు. పైగా తన మతాన్ని తాను ఎగతాళి చేసేవాళ్ళు కేవలం హిందూ మతంలో మాత్రమే ఉంటారు, ఇంకెక్కడ ఉంటారు తెలుసుకోండి. అక్కడ మిగిలిన వాళ్ళు మాత్రం వాళ్ళ మతాలపై చాలా ప్రేమ. ఒక్కసారి అందులో దూరేరా పరమ కర్కశంగా కఠినంగా ఉంటారు. మీరు గమనించారో లేదు? మన వాళ్ళక అంతా ఒకటే కదండి, హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఒకటి చాలా ప్రమాదం. వీటితో ఇంకొకటి గౌరవించడానికి సిద్ధమే, కానీ తనను అవమానించడానికి ఇంకా సిద్ధంగా ఉంటాడు. అవునా లేదా? చూడండి ఇక్కడ బాధాకరమైన అంశం. ఇక్కడ అలా కొందరు కుర్రాళ్ళు అక్కడ కూర్చుని ఈయన బలిభోజనం అక్కడ వేస్తుంటే హే హే చాదస్తం అని నవ్వేటండి. ఇక్కడ ఆయన అలా చూశాడు. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? మీరు వచ్చి అన్నం మెతుకులేశారంట. కాదు, అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడాలి అంటే అంటూ తన చేతులు నీళ్లు తీసుకుని వాళ్ళ కళ్ళ మీద కొట్టేటండి. అప్పుడు ఒక సూక్ష్మ దృష్టి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూస్తే కొన్ని వేల జీవులు వచ్చి అన్నం చుట్టూ ఆక్రమించుకుంటున్నట్ట. అంటే మన కంటికి కనబడిన భూతములు ఎన్నో ఉంటాయి. భూతములు అంటేనే ఇంద్రియములకు గోచరించనివి అని అర్థం. ఇక్కడ అందులో దివ్యములు ఉంటాయి, ఆసురములు ఉంటాయి. ఆ భూతములకు కూడా శాంతి అంటే కేవలం మానవులు జీవులు మాత్రమే కాకుండా కంటికి కనబడిన భూతములు కూడా శాంతింపబడాలి అని కోరుకున్న భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో చూడండి. అది భూతబలి. ఇవి కూడా మనలాగే ఈ ప్రకృతిలో జీవిస్తున్నాయి. మనలాంటి శరీరాలు లేవు కనుక మనకు కనబడట్లేదు, కానీ వాటిని తృప్తిపరచాలి మనం ఉన్నంతకాలం. అందుకే దేవయజ్ఞ, ఋషియజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ అని చెప్పింది. ఇది ఎంత లోతైన అంశములండి విక్కే. అలాగే కొన్ని భూతములు కొన్ని ఉపాధులను ఆశ్రయిస్తాయట. అలాంటి ఉపాధుల్లో శునకం, కాకం అవి భూతములు ఆవేశించడానికి అనువైన దేహములు. ఆ దేహాలు కూడా ఎందుకంటే మనకైతే కారు తర్వాత మోటారు లాంటి వాటిలో మనం కూర్చోగలం. అలాగే వాటికి వెహికల్ కావాలి, ఈ బాడీస్లోకి వస్తాయి. అందుకే వాటికి పెట్టడం అనేది మన వాళ్ళు పెట్టారు. ఇంత విశేషం. ఇవి లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇవి తెలియక కాకి పెడితే అయిపోతుందా, వీటికి పెడితే అయిపోతుందా అంటే ఈ శరీరంతో వాటిని నిర్ణయించడానికి లేదు. దానికంటూ సూక్ష్మ విజ్ఞానం ఉంది. గ్రహించగలిగే శక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఓపిక ఉండాలి, సంస్కారం ఉండాలి. అప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. అలాగే నైవేద్యం అన్నప్పుడు ఇన్ని విశేషాలు ఉంటాయండి. అందులో దేవతకు నివేదించింది కానీ పెడితే సామాన్యమైన అంశం కాదు. ఒక మహానుభావుడు నిత్యం పూజ చేసుకుని ఆ నైవేద్యం పెడుతూ ఉంటే మర్రి చెట్టు కింద అక్కడ ఒక బ్రహ్మరాక్షసుడు దానివల్ల పవిత్రుడైపోయాడు. ఈ కథ మనకి దత్త చరిత్రలో వస్తుంది, చాలా మందికి తెలిసింది కదా. అలాంటివైనా తెలుసుకోవాలంటే ఇక్కడ పవిత్రుడైపోయాడు. భగవంతుడికి నివేదించినటువంటి అన్నానికి జలానికి ఎంత శక్తి ఉంటుందో సామాన్యమైంది కాదు. అంతేకాదు భగవంతుడి మీద పెట్టిన పువ్వుకి కుంకుమకు కూడా ఎంత శక్తి ఉంటుందంటే ఈ కంటితో నువ్వు నిర్ణయించలేవు. మనం ఆత్మజ్ఞానం పొందిపోయినప్పటికి కూడా లోకక్షేమం కోసం ఇవన్నీ చాలా అవసరం అండి ఇక్కడ. అందుకు మహానుభావుడు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. అంతేకాదు గృహాన్ని ఆశ్రయించుకుని అనేక మంది దేవతలు ఉంటారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఇల్లంటూ ఏర్పరచుకున్నాక ఈశాన్యంలో గొయ్యి తవ్వాలా, నైరుతిలో రాయి పెట్టాలనేది ఆలోచిస్తున్నామే తప్ప ఇంట్లో ఏం చేస్తే క్షేమంగా ఉంటామనేది ఆలోచించట్లేదు. సదాచారం లేని ఇంటిని గృహం అనకూడదు, కొంపనాలు తెలుసుకోండి. అక్కడ ఏ ఇంట్లో దేవతలు ఆరాధింపబడతారో, ఏ ఇంట్లో పితృదేవతలు ఆరాధింపబడతారో, ఏ ఇంట్లో అతిథి అభ్యాగతులు భోజనం చేస్తారో అదే భారతీయ గృహం. మరొకటి భారతీయ గృహం ఉండాలి అలాగా. అలాగే గృహం అంటే యజ్ఞభూమి. యజ్ఞం అంటే ఇదే. పాకయజ్ఞం కంటే గొప్ప యజ్ఞమే ఉంటుందండి ఇక్కడ. అది అందుకే అన్నం యజ్ఞంలా వండాలి, యజ్ఞంలా తినాలి. అందుకని పొద్దున్నలో ఇస్తే నోట్లో బ్రష్ చేసుకుని వచ్చేసి కుక్కర్ పెట్టేసి ఆ తర్వాత తీసేసి క్యారేజీలు కుక్కుకుపోయి తినేవాడు తిండి ఏమిటనాలి అంటే బాధ కలుగుతుంది. కానీ అదంతా కూడా నువ్వు తినరాని తిండి.
అందుకు భగవంతుడికి నివేదన పెట్టడానికి యోగ్యముగా వండుకోవడం, ఆయనకి నివేదించి తినడం. అప్పుడు అందరూ తినేది పదార్థమే, వీడు తినేది ప్రసాదం, అంతే తేడా ఇక్కడ. ఇంకొకటి, అన్న నివేదన వల్ల గృహదేవతలు శాంతిస్తాయి. మంత్రశాస్త్రాల్లో ఒక చోట ఒక మాట చెప్తాడు, గుమ్మాన్ని ఆశ్రయించి ఎందరు దేవతలు ఉంటారు, మూలలను ఆశ్రయించి అంత దేవతలు ఉంటారు. అందుకే ఇల్లు శుభ్రంగా ఉంచితే ఆ దేవతలు సంతోషిస్తారు. అందుకని బూజులు పట్టి దుమ్ములు పట్టి అనాచారం చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారట. దేవతలు వెళ్ళిపోతే వాళ్ళు ఆపోజిట్లో వచ్చి కూర్చుంటారు. ఎవరు మీకు చెప్పక్కర్లేదు. వాళ్ళు వచ్చి కూర్చుంటే ఈ ప్రవచనం వినాలని కూడా బుద్ధి పుట్టదు. ఎందుకంటే వాళ్ళు విన్నెవరు, విన్నది ఒప్పుకొనివ్వరు. దుష్టశక్తులు లోపలికి రానంత వరకేనండి. లోపలికి దూరేయా ఆలోచించనివ్వు, ఎక్కడ వీడు బాగుపడిపోతాడా అని బాధ. వెనక 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 లోపలే చెప్తుంటారు వాళ్ళు. ఇక్కడ ఒక చోట మంత్రశాస్త్రంలో చెప్తాడు, గుమ్మం దగ్గర కొందరు దేవతలు ఉంటారట. ఆ మంత్రములు కానీ చెప్పి వాటిని ఆరాధిస్తే ఆ దేవతలు చింటి పనంతా చేసి పెడతారండి. చెప్పండి బాబ్బా మంత్రాలు ఉంటే మీరు అడుగుతారు, నాకు తెలుసు. అసలే పని మనిషి రావట్లేదు ఈ మధ్య, కాబట్టి చెప్పండి నేను. అంటే అలాంటివి ఒకానొక ప్రయోగాలు, అవి చెయ్యమని కాదు, అంటే ఉంటారని చెప్పడం కోసం ఇక్కడ. అందుకు వాళ్ళకు ఒక శాంతి కావాలి. ఇల్లంటూ కట్టాక వాటికంటూ శాంతి చేయాలి. కానీ ఇల్లు వ్యవహారం నడుస్తున్నంతసేపు గృహదేవతలకు శాంతి ఉండాలి, కులదేవతలకు శాంతి ఉండాలి. ఇవాళ మనం ఇలా కలిగేమంటే వెనకాల కొన్ని తరాల రక్తం మనలో ఉంది. వాళ్ళని రక్షించే కొందరు దేవతా వర్గం ఉన్నారు. అందుకే ఇంతవరకు ఆ పరంపరలు ఉన్నవాడు ప్రలోభంతో ఈ ధర్మం నుంచి పక్కకు పోతే కులదేవతల శాపాలకు కూడా గురవుతారు. తెలుసుకోండి, ఇక్కడ కులదేవతలు ఉంటారు, గృహదేవతలు ఉంటారు. వాళ్ళు ఈ నైవేద్యములు తృప్తి పొందుతారండి. ఇక్కడ మీరు లలితను పెట్టుకో, శివుడిని పెట్టుకో, విష్ణువు పెట్టుకో, అవి ప్రధానమైన ఈశ్వర స్వరూపాలైన దేవతలు. వీళ్ళందరూ గృహదేవతలు, కులదేవతలు. వీళ్ళకి నివేదన చేయడం వల్ల వాళ్ళందరికీ తృప్తి కలిగిస్తారు వీళ్ళు ఇక్కడ. అందుకే ఇంట్లో దేవతారాధన నైవేద్యం జరిగినప్పుడు ఆ ఇంట్లో సౌఖ్యం ఉంటుంది, ఆ దేవతలు అనుగ్రహిస్తారు. ఎందుకు నైవేద్యం అనేది? పదార్థములు రోజు ఇన్ని పెట్టం, రోజు మనం తినేది పెడతాం. అందుకే పర్వదినాలను ప్రత్యేకంగా వస్తాయి. అప్పుడు విసుక్కోకుండా పెట్టాలండి. ఎందుకంటే వాళ్ళు అది కూడా చూస్తారు. ఎవరైనా ఇంటికి బంధువు వచ్చాడు అనుకోండి, అబ్బా వీళ్ళకి చేయాల్సి వచ్చిందని మొహంలో కనబడితే వాడు వెంటనే వెళ్ళిపోతాడు, తినడు. అవునా లేదో చూడండి. అయితే వాడు మీ ఎక్స్ప్రెషన్ ఇస్తే కానీ వాడు పోల్చుకోలేడు. వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోయినా పోల్చేస్తారు, వీళ్ళు సామాన్యులు కాదు. అందుకే శ్రద్ధయాదేయం భియాదేయం హ్రియాదేయం అని చెప్పినట్లు శ్రద్ధగా ప్రీతిగా పెట్టాలి. ఇది గొప్ప విషయం. అతి తెలివి మాటలు మాత్రం ఆడకూడదు. ఒక ఆయన అన్నాడు, వాళ్ళు ఆవిడ చెప్తుందరు, ఇంత చేస్తున్నారు, కొంచెం నైవేద్యం పెట్టండి భగవంతుడికి అంటే, భగవంతుడు ఎక్కడ లేడు అంతటా ఉన్నాడు అన్నట్టు. పెట్టండి. గొప్ప సమాధానం చెప్పింది, ఐశ్వర్యం ఎక్కడ లేదు, ప్రపంచమంతా ఉంది, కానీ నీకు కావాలిగా. ఇవి అతి తెలివి మాటలండి. ఇక్కడ భగవంతుడు అంతటా ఉన్నాడు, వాడు యోగీశ్వరుడు, వాడు ఇళ్లల్లో తిరగడు, గృహాలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అటువంటి అవధూతలు మాట్లాడిన మాటలు మనవడికి జ్వరం వస్తే మనకు జ్వరం వచ్చినంత ఫీల్ అయ్యేవాళ్ళు మాట్లాడారు. తెలియదు, తెలుసుకోండి. ఇక్కడ ఎక్కడున్నా ఏం మాట్లాడుతున్నాం. అందుకే గృహంలో ఉన్నప్పుడు గృహస్థువు నువ్వు. గృహస్థ బాధ్యతల్లో దేవయజ్ఞం ఒకటి, పితృయజ్ఞం ఒకటి, మనుష్య యజ్ఞం ఒకటి, ఇవన్నీ ధర్మములు. అందుకే పర్వదినాలు మనకు విశేషంగా కనబడుతుంది. మనం కూడా రోజు మామూలు క్యారెట్ తిండి తిన్నా అప్పుడప్పుడు సెలవు పట్టులో 4 రకాలు వండుకోవేమిటి ఇక్కడ. అలాగే పర్వకాలాల్లో ఈ నైవేద్యాలు, ఈ బహు నైవేద్యం బహుశాంతి, ఇది తెలుసుకోండి. బహు నైవేద్యాలు పెట్టడం వల్ల శాంతి కలుగుతుంది. ఇది ఉపాసనా ప్రక్రియలో దేవతా విజ్ఞానంలో ఉన్న ఒక అద్భుతమైన అంశం. అందుకే ఈ నైవేద్యములు ఇన్ని రకాలు భగవత్పాదులు వారు వర్ణించారంటే భావనారూపంగా ఇచ్చిన వాటికి కూడా తద్రూపమైన అనుగ్రహం ఉంటుంది. కనుక ఎప్పుడూ భావనతోనే కాకపోయినా చేయగలిగిన పెట్టేది మామూలు అన్నమైనా ఇంత భావించి పెట్టండి, ఇంకా మంచిదే. కానీ పర్వకాలాల్లో అందుకే మనకి నవరాత్ర పర్వములు ఇవన్నీ వస్తాయి. ఏడాదికి కొన్ని మహాపర్వములైనా ఇలాంటి వాటితో చేసినట్లయితే అవి ఎంతమంది తింటారండి? ఒక వీడే తింటాడా? వాడిని ఆశ్రయించుకున్న వాళ్ళు, పైగా ఏ ఇంట్లో అతిథి, అభ్యాగతి, ఆశ్రిత వర్గం వీళ్ళందరూ భుజించాలి. ఆ సమయంలో వచ్చిన ఎవడైనా, అక్కడ వర్ణ వివక్ష మరొకటి లేదు, అందరిలో జఠరాగ్ని రూపంలో పరమాత్మన్నాడు. వారి వారికి ఉచితమైన విధాలుగా అన్ని అందించాలి. అది భారతీయ సంస్కృతి.